పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని, దేవునిలో దేవుని కొరకు జీవిస్తూ ఒక మంచి సాక్షిగా మీరు వ్యక్తిగతంగా ఉండాలి అనే ప్రార్థనతో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఎన్నెన్నో వాగ్దానాలు చేసుకుంటాం, ఎన్నో ఒప్పుకుంటాం. ఈ సంవత్సరం తీర్మానాలు చేసుకుంటాం. ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే మనకి ఒక మనోధైర్యం కావాలి. నేను కొన్ని రోజులుగా ఆలోచిస్తూ ఉన్నాను. మనిషికి మనోధైర్యం లేక చాలామంది తమ సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటారు. తమ పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడలేక చింతిస్తూ ఉంటారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదువుతున్నాను. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలియడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. బైబిల్లో ఈ మాటలు పట్టుకొని నేను ఆలోచిస్తూ ఉంటాను. అనేక విషయాలకి మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం, వెనక్కి తగ్గిపోతాం. ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులమైపోతూ ఉంటాం. భక్తిలో ఓడిపోతూ ఉంటాం. బైబిల్లో అనేకమైన సంఘటనలు మనం లోతుగా ధ్యానించినప్పుడు వాళ్ళు సొమ్మసిల్లిపోకుండా, అలయకుండా, నిరాశపడకుండా దేవుణ్ణి ఎలా వెంబడించారు అనేది చాలా ఆశ్చర్యంగాను, మనం దేవుణ్ణి వెంబడించటానికి ప్రోత్సాహకరంగాను ఉంటుంది. మీరు ఉద్యోగస్తులైతే మీరు పనిచేసే దగ్గర దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరూ లేకపోవచ్చు. కాబట్టి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. అలాగే వృత్తి విద్య చేసుకునేవాళ్ళు కుటుంబాల్లో ఒంటరిగా ఉండి
దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని ప్రతి క్షణం ఒక ఇరుకులో పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, అనేక సమస్యలను బట్టి తేరుకోలేక తట్టుకోలేక కృంగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకే తెలుసు. నేను కూడా జీవితంలో ఎన్నో అనుభవాలతో దేవుని కొరకు నిలబడిన వ్యక్తిని. దేవుని యొక్క పిలుపు కాపాడుకోవటానికి రకరకాల పరీక్షలు, శోధనలో నుంచి, సమస్యల్లో నుంచి బయటికి వచ్చిన వ్యక్తిని. కాబట్టి దేవుణ్ణి మనం వెంబడించాలనుకున్నప్పుడు అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొంటాం. మీకు తెలియలేదా? నువ్వు వినలేదా? సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. బైబిల్లో కొంతమందిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కొన్ని కోణాల్లో వాళ్ళని చూస్తూ ఉంటాం. నిరుపేదైన లాజరు తన యొక్క పరిస్థితిని బట్టి కానీ, పేదరికం, అనారోగ్యం, బాహ్యంగా అనుభవిస్తూ ఉన్న ఒంటరితనం, చెప్పాలంటే అలాంటి పరిస్థితిలో చాలామంది ఉంటారు. అతని యొక్క బలం నీతిగా, పరిశుద్ధంగా, అబ్రహాము రొమ్మున ఆనుకోగలిగిన భక్తి ఎలా చేశాడు అని నేను వ్యక్తిగతంగా ఆలోచిస్తూ ఉంటాను. ఎంతమంది చనిపోయిన వాళ్ళు అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్తారు. అప్పుడు నా కుటుంబంలో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటాను. జస్ట్ పరలోకంలో ప్రవేశించారా? వీళ్ళు అబ్రహాము రొమ్మున ఆనుకోగలిగిన ఆ భక్తి లాజరు ఎలా చేశాడు? బైబిల్లో మానవ జాతి దేవునికి దూరం అవటానికి కారణమైన ఆదాము అవ్వలు అపవాది యొక్క శోధన జయించలేక బలహీనులై వాడి మాటకు లొంగిపోయి మోసపోయి దేవుణ్ణి పోగొట్టుకున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే శోధన జయించే శక్తి వాళ్ళకి లేకపోయింది. ఎందుకు లేకపోయింది? శోధన జయించే శక్తి కొరకు, బలం కొరకు వాళ్ళు దేవుని వైపు చూడలేదు. అక్కడ పండు తినడం పాపం కాదు, కానీ ఎప్పుడైతే అపవాది ఆ సర్పము రూపంలో వచ్చి పండు తినమని శోధించాడో వాళ్ళు దేవుణ్ణి సంప్రదించలేదు. ఆదాముకు హవ్వ ఆ పండు ఇచ్చినప్పుడు ఆదాము దేవుణ్ణి సంప్రదించలేదు. సాయంత్రపు వేళ దేవుడు వచ్చి ప్రతిరోజు వాళ్ళతో సంభాషిస్తున్నారు కదా. ఉండు, నువ్వు తినేసావు కదా, ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం. ఇవన్నీ మన ఊహలు కావచ్చు, కానీ దేవుడు బలహీనుడు అవడానికి, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని జయించడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి సంప్రదించకపోవడం. దేవునితో మాట్లాడే శక్తి దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుడు తన బలాన్ని మనకిస్తారు. నువ్వు వినలేదా? నీకు తెలియదా? దావీదును దేవుడు బలపరిచారు అనే మాట మనం పదే పదే చదువుతూ ఉంటాం. బైబిల్లో మొట్టమొదటిగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే నోవహు చరిత్ర ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుతున్నాను. తాను భూమి మీద
నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో నడిచినవాడు. 11వ వచనం నుండి చదువుతున్నాను. 11, 12. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ఈ మాటలు మరొక కోణంలో చూడాలని మీకు మనవి చేస్తున్నాను. భూలోకమంతా చెడిపోయి ఉంది. భూలోకమంతా కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు. ఈ మాట ప్రస్తుతం భూలోకానికి కూడా సరిపోతుంది. మీ చుట్టూనున్న మనుషులకు పరిస్థితులకు సరిపోవచ్చు. అందరూ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేస్తున్నారు. విందులు వినోదాల్లో బతుకుతూ ఉన్నారు. ఆనందంతో చాలా మైమర్చిపోతున్నారు. నీ చుట్టూ ఒకవేళ నువ్వు కాలేజీ విద్యార్థివి కావచ్చు, హై స్కూల్లో చదివే బిడ్డవు కావచ్చు, అప్పుడే స్కూల్లో నిన్ను జాయిన్ చేసి ఉండవచ్చు, నువ్వు ఒక ఉద్యోగస్తుడివి కావచ్చు, పనివాడివి కావచ్చు, వృత్తి పనులు చేసుకునే వ్యక్తివి కావచ్చు, నువ్వెవరివైనా కావచ్చు. దేవుణ్ణి నమ్మావు, బైబిల్ చదువుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు. నీ చుట్టూ ఏ పరిస్థితులు కూడా నీ భక్తిని కొనసాగించడానికి నీకు సహాయం చేసేవాళ్ళు కానీ, నిన్ను పురికొల్పేవాళ్ళు కానీ ఎవరూ లేకపోవచ్చు. ఒక తల్లిగా నీ కుటుంబాలన్నిటికీ నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్మిన వ్యక్తివి కావచ్చు. లేకపోతే ఒక ఇంట్లో మీ కుటుంబాలన్నిటిలో నువ్వు ఒక్కడివే కావచ్చు. నోవహు తరం ఎలా ఉంది అంటే, భూలోకము 11వ వచనం. దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంను చెరిపివేసుకొని ఉండిరి. ఈ రోజుల్లో ఉన్నట్టుగానే ఉంది అని చెప్పాను కదా. ఈ రోజుల్లో నీతి, జాతి, యథార్థత లేని దినాలు. క్రూరత్వం, దారుణమైన పరిస్థితులు, అత్యాచారాలు, హత్యలు, అవినీతి. ఎందుకు మంచిని చెయ్యలేని ఒక వాతావరణంలో మనం ఉన్నాం? ఎందుకు ఒకడు మరొకడిని బాధపెడతాడు? క్రైస్తవులు హింసించబడుతూ ఉన్న దినాల్లో మనం ఉన్నాం. మంచిగా నీతిగా బ్రతికేవాళ్ళు ఎగతాళికి గురి అయ్యే దినాల్లో మనం ఉన్నాం. నీతిగా మంచిగా ఉన్నవాడు యథార్థవాది, లోక విరోధి అనే ఒక సామెత కూడా ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్మితే భయపడిపోతున్నావా? బెదిరిపోతున్నావా? నోవహు దినాల్లో ఒక్కడే తన కుటుంబంతో దేవుని యొక్క ప్రసన్నత ఎలా పొందగలిగాడు? దేవుని యొక్క కృపను ఎలా పొందగలిగాడు? తనకంటే
7 తరాల ముందు జీవించిన హానోకు దేవునితో ఎలా నడిచాడు? అతను కుమారుల్ని కుమార్తెలను కన్న వ్యక్తే. నోవహు కూడా 3 కుమారులు 3 కోడళ్ళు, భార్య. ఎలా భక్తి చేశాడు? కారణం నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? నిన్ను బలపరిచే దేవుడు ఒకరు ఉన్నారు. ఇలాగా బైబిల్లో మనం ఎన్నో చూడవచ్చు. ఒక్కలే దేవుని కొరకు నిలబడ్డారు. కారణం వాళ్ళు దేవుని వైపు చూశారు కాబట్టి దేవుడు వాళ్ళని బలపరిచారు. బైబిల్లో మీరు ఏ వ్యక్తులనైనా తీసుకోండి, భక్తి చేసిన వాడిని. యోసేపుకు ఆ బలం ఎక్కడి నుండి వచ్చింది? తను వెళ్ళిన భయంకరమైన, దారుణమైన, క్రూరమైన మార్గంలో నీతిగా యథార్థంగా జీవించడానికి యోసేపుకు ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? అందుకే నేను ముందే చెప్పాను కదా, మనకి తెలిసిన సంఘటనలే రకరకాల కోణాల్లో మనం చూడవచ్చు. పొతీఫరు భార్యతో వ్యభిచారము చేయకుండా నిగ్రహించుకోగలిగిన ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. నీ ఇంట్లో నీ పరిస్థితిలో ఒంటరిగా ఉండి దేవుని కోసం పోరాడే వ్యక్తివైతే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, దేవుణ్ణి నమ్మే వ్యక్తివైతే, అదే పరిస్థితిలో నిన్ను ధైర్యంగా నిలబెట్టే దేవుడు ఒకడున్నారు. నా జీవితంలో కూడా ఎదుర్కొన్న ఆ శోధనలో, ఆ ఒంటరితనంలో దేవుని పిలుపును వదులుకోకుండా దేవుని కోసం నిలబడిన శక్తిని ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడే. ఆ దేవుడే నాకు అండగా లేకపోతే నా 20వ సంవత్సరంలోనే నేను బలహీనురాలనై పరిస్థితులకు భయపడి భక్తిని విడిచిపెట్టవలసిన దినాలవి. చరిత్రలో కూడా సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, భక్త్ సింగ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా మహాభక్తులు, మిషనరీలు ఆ మనోధైర్యం శక్తితోనే దేవుని పిలుపుకు లోబడి దేశ దేశాలు దాటి వచ్చారు మిషనరీలు. బైబిల్లో మీరు ఏ వ్యక్తినైనా చూడండి, అంత ధైర్యంగా వాళ్ళు భక్తి ఎలా చేయగలిగారు, ఎలా దేవుని కోసం నిలబడగలిగారు. మోషే అందరూ అతనికి వ్యతిరేకమైనప్పుడు, రాళ్ళు పెట్టి రువ్వడానికి కూడా సిద్ధపడినప్పుడు, కాలేబు, యెహోషువాలు 10 మంది ఒక మాట చెప్పినప్పుడు మనోధైర్యంతో ఎలా నిలబడ్డారు. ఈ రహస్యం ఒకటే, మన హృదయాల్లో మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే మన అనుకూల పరిస్థితుల్లో ఆ ధైర్యం కొరకు, ఆ బలం కొరకు దేవుని వైపు చూడటం నేర్చుకోండి. మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూస్తూ ఉంటాం. నేను దేవుణ్ణి నమ్ముకుంటే తప్పేంటి, ఎందుకు వీళ్ళు నన్ను ఇలా ద్వేషిస్తారు అని ఆలోచించకండి. మన ముందు ఎందరు భక్తులో దేవుని కొరకు వెళ్ళారు, నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? శక్తిహీనులకు బలమిచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువారు ఆయనే. అనేక యుద్ధ రంగాల్లో యెహోషువ ఒక్కడే నిలబడి కనాను దేశాన్ని జయించాడు. రూతు గ్రంథంలో రూతు, మనం ఓర్పా రూతు, ఓర్పా వెనుదిరిగి వెళ్ళిపోయింది.
రూతు నయోమిని అనుసరించింది అనుకుంటాం, అంతే కదూ? కానీ ఆలోచించండి, రూతుకున్న మనోబలం ఏంటి? ఆ ధైర్యం ఏంటి? ఎందుకు ఆ వృద్ధురాల్ని వెంబడించగలిగింది? ఆ వృద్ధురాలి దగ్గర ఆమెకి ఏమైనా సంరక్షణ ఉందా? ఈ వృద్ధురాలు ఆమెను పోషించగలదా? ఆమెకు ఒక అండగా ఉండగలదా? నయోమి ఎంతకాలం బ్రతుకుతుంది? ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఓర్పా తిరిగి వెళ్ళిపోతూ ఉంది కదా, అత్తని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. బహుశా నేను అనుకుంటాను, ఈ ఇద్దరి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు వీళ్ళు ప్రయాణమై వెళ్తున్నారని తప్పకుండా వాళ్ళ స్నేహితులు వాళ్ళు వచ్చి ఉండరా? రూతు, ఇదిగో నీ తోడు కోడలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆమె అంటే నయోమి, ఇదిగో నీ తోడు కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. వీళ్ళిద్దరితోనూ చెప్పింది, నా కుమార్తెలారా, 12వ వచనం, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెండ్లి చేసుకుంటే ఇంకను కుమారులు నా గర్భంలో ఉందరా అంటూ మీరు తిరిగి వెళ్ళిపోండి, మీ జనుల దగ్గరకు వెళ్ళిపోండి. ఆ మోయాబు దేశంలో ఉన్న ఆ పట్టణంలో తప్పకుండా రూతు, ఓర్పా తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు బెత్లెహేం వెళ్ళిపోతున్నారని వాళ్ళని సాగనంపడానికో వచ్చి ఉంటారు కదా. బైబిల్ ఎప్పుడు చదివినా మనం ఊహించుకోవచ్చు. ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆ రాత్రంతా వాళ్ళిద్దరు ఎంత డిస్కషన్ చేసుకున్నారో, సర్దుకుంటా ఎంత డిస్కషన్ చేసుకున్నారో. ఓర్పా అని ఉంటుంది, ఆమెతో వెళ్తే మనకే భవిష్యత్తు లేదు కదా రూతు, నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. రూతు అని ఉంటుంది, భవిష్యత్తు ఉన్నా లేకపోయినా నేను అత్తయ్య చెప్పిన ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేను. ఓర్పా రూతుని ఒక బుద్ధిహీనరాలుగా చూసి ఉండవచ్చు. ఓర్పా తిరిగి తన జనుల దగ్గరకు వెళ్ళిపోయింది, తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో అంటే రూతు, వద్దు, నేను తిరిగి వెళ్ళను, నన్ను వెళ్ళిపో అని నువ్వు బ్రతిమలాడవద్దు. 16వ వచనం, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప ఏది మనల్ని వేరు చేయదు. ఈ మనోధైర్యం రూతుకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మీద ఆమెకున్న నమ్మకం. ఆ ధైర్యం తన దేశాన్ని, తన ప్రజలను విడిచిపెట్టేటట్టుగా చేసింది. దేవుని మీద నమ్మకం ఉంచిన మన పరిస్థితిలో మంచి సాక్షులుగా నిలబడటానికి సహాయం చేస్తుంది. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఈ సంవత్సరం అంతా కూడా రానయ్యున్న దినాల్లో ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నా, మంచివి కావచ్చు, చెడు కావచ్చు, ఒక సవాలు చేసే పరిస్థితులు కావచ్చు, భక్తి చేయటానికి పురికొల్పే పరిస్థితులు కావచ్చు, భక్తిని వదులుకోవడానికి కూడా మిమ్మల్ని బలవంత పెట్టే పరిస్థితులు రావచ్చు, మీ భక్తిని ప్రశ్నించుకునే పరిస్థితులు రావచ్చు, మీ చుట్టూ మంచి ఏది కూడా లేకపోవచ్చు. అన్ని పరిస్థితుల్లో మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. మన బలం, మన శక్తి దేవునిలో ఉంది. మనం దేవుని వైపు చూడటంలో ఉంది. అందుకే పరిస్థితులు చూడకండి, పరిస్థితులను మార్చగలిగిన దేవుణ్ణి చూడండి.
చాలా దారుణమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇక ఆ పరిస్థితులకి తట్టుకోలేక జీవితాన్ని అంటే విరక్తి కూడా వచ్చేసింది. ఇక సేవ చేయలేను అనే నిరాశ, దుఃఖం పొంగిపోతున్న సమయంలో దేవుని వైపే చూసేదాన్ని. అప్పుడు ప్రభు ఒక తలంపిచ్చారు. శిష్యులు పొంగుతున్న సముద్రంలో మునిగిపోతూ అల్లాడిపోతూ ఉన్నప్పుడు తుఫాన్లో నడిచి వచ్చిన దేవుణ్ణి, నువ్వు తుఫాను వైపు చూడకు, నీకోసం తుఫాన్లో నడిచే నన్ను చూడు అన్నారు ఒకరోజు. అప్పుడు నేను గట్టిగా ఏడ్చి, నాకు తుఫానే కనపడుతుంది ప్రభువా, నేను తుఫాన్లో నిన్ను చూడలేకపోతున్నాను అన్నాను. నేను చూడలేకపోయినా ఆయన నా చెయ్యి పట్టి నన్ను బలపరిచిన దేవుడు, అనేక మంది భక్తుల్ని బలపరిచిన దేవుడు, మీతో ఉండి ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూచేవారిని ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదని మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఇస్తున్న ఈ తలంపులు మీరు అంగీకరించి దేవుని కోసం నిలబడమని మనవి చేస్తున్నాను. కాబట్టి మనస్సు నిండా కూడా ఈ మాటలతో నింపుకోండి. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఒక విజయవంతమైన జీవితంలోకి ఈ సంవత్సరం అంతా జీవించటానికి, దేవుని వైపే చూడటానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన ప్రభువా, ఈ సంవత్సరం అంతా నాయన నీ బిడ్డలు ఏ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నా, సమస్యలు పరిస్థితుల వైపు మంచైనా చెడైనా మంచిలో ఆనందించి మిమ్మల్ని మర్చిపోకుండా, అలాగే బాధాకరమైన పరిస్థితుల్లో ఆలోచించి మిమ్మల్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరూ మీరిచ్చే బలంతో ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించటానికి సహాయం చేయండి. ప్రతి దినము ప్రతి పరిస్థితిలో మీ విజయాలు చూస్తూ మీ కొరకు ఒక మంచి సాక్షులుగా ధన్యకరమైన జీవితంలోకి ప్రతి ఒక్కరిని నడిపించమని, కష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యల్లో మీ శక్తిని పొందుకుంటూ జీవించే బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీకే వినే ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని సమర్పిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. ఒక విజయవంతమైన జీవితం మన కొరకు ఎదురు కాచుకొని ఉంది. దేవుని వైపు చూస్తూ విజయవంతంగా జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.